ఏంటి? ఏం లేదు. ఈ ఫాలోయింగ్ ఏంటి? ఫాలోయింగ్ అంటే ప్రదక్షిణలు. తెలుసులే. నీకు వేరే సీన్ కూడా ఉంటుందా? భయపడుకు. ఎప్పుడు డిషన్ టామ్ అండ్ జెర్రీయే కానీ దీన్ని ఈ యాంగిల్లో ఎప్పుడూ చూడలేదు. చూస్తే ఎంత బ్యూటీ ఉందా దీని దగ్గర. చూడ్డం లేట్ చేశానా, టైం వేస్ట్ చేశానా? సంథింగ్. ఏంట్రా ఆదిత్య ఇది? అవును, ఏంటిది? ఓకే, ఇట్స్ ఓకే, దట్స్ గుడ్. అమ్మా, వెనకాల వెళ్తే గొడవ పడుతుంది. కాలముచ్యహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ పార్వతీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం. తులసి పేరున అర్చన చేయండి. అలాగే అమ్మా. ఓం వందే శంభూమా నా బంగారు తల్లి తులసిని చల్లగా చూడు తండ్రి. వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవల్లీనం వందే ముకుందం ప్రియం వందే భక్తజనాశ్రయం వందే శివం శంకరం. ఓం శివాయ నమః. 11 ప్రదక్షిణలు పూర్తి చేశాను. స్వామి, మా అమ్మ ఆరోగ్యం బాగుండేలా చూడు. పార్వతీ పరమేశ్వర దేవతాభ్యో నమః. పార్వతీ పరమేశ్వర దేవతాభ్యో నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. ఓం దాతా ప్రస్థాద్యముదా జహర చక్ర విద్వాన్ ప్రసిద్ధస్తః త్వమేవం విద్వాన్ నమృత భవతే నాన్యః బంధాయ నాయ విద్యతే. అమ్మయ్యా, గొడవ ఏం చేస్తున్నావు అనుకున్నా. కామ్గానే వెళ్ళిపోయింది. ఒక్కోసారి ఒక్కోలా అర్థం కాని క్యారెక్టర్. ఏంటమ్మా ఇంత లేటు? ఆంటీ సంగతి తెలుసు కదరా, జిడ్డు తగిలితే వదలదు. సరే, ప్రదక్షిణాలు చేసావా? సూపర్ గా చేశానమ్మా. ప్రదక్షిణాలకి సూపర్ ఏంట్రా. సర్లే, పద పెడదాం, హారతి తీసుకోవాలి. నువ్వు లేట్గా రావడమే మంచిదైంది. అమ్మా, నేను అక్కడున్న కోనేరు చూసొస్తాను. వెళ్ళు. ఓం శ్రీ గణాధిపతయే నమః. హరి ఓం. ఓం శుక్లాం వరదరం విష్ణుం దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. ఓం పార్వతీపరమేశ్వర కరిష్యే. ఓం పార్వతీ పరమేశ్వర దేవతాభ్యో నమః. హస్తయోర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇవాళ ప్రశాంతంగా వెళ్దాం అనుకున్నా. దేవుడా, నీ వల్ల కూడా కదా. అది నువ్వు కారులో కూర్చోరా, నేను ఇప్పుడే వస్తాను. ఎందుకమ్మా ఇప్పుడు? పద. వెళ్ళరా. సరే అమ్మా. వదినా, నిన్న నీ కూతురు నా ఇంటికొచ్చి సంబంధం విషయంలో నా ఉద్దేశం తెలుసుకోకుండా పిచ్చి పిచ్చిగా వాగింది.
వారి ముందు నా పరువు తీసింది. దానికేం తోస్తే అది నిజమేనా? అడ్డగోలుగా వాగడమేనా? అసలు ఎలా పెంచావు దాన్ని? బుద్ధి జ్ఞానం మంచి చెడు అసలేమీ నేర్పించలేదా? అదేదో పెద్ద ఘనకార్యం చేశాననుకుంటోంది. అంత మిడిసిపాటు దానికి పనికిరాదు. విర్రవీగద్దని చెప్పు. నా సంగతి తెలుసుగా. దాని పొగరంతా అణుస్తాను. బుద్ధొచ్చేలా తగిన శాస్తి చేసి తీరుతాను. దాని గొడవ గురించి తెలియగానే దాన్ని బాగా కోప్పడ్డాను వదినా. మళ్ళీ నువ్వు దాన్నేమనుకో. ఈ గొడవలేం వద్దొదినా. అరే, నాకేమైనా సరదానా గొడవ పడాలని? నాకు సలహా ఇవ్వటం కాదు, ముందు దాని నోరు మూయించు. వినకపోతే మూతి మీద వాత పెట్టు. అవును, ఈ గొడవల్లో ఆస్తి రాసిన విషయాలు ఏమైనా బయట పెట్టావా? మాటిచ్చాను కదా, నా ప్రాణం పోయేంత వరకు ఎవరికీ చెప్పను. తులసి వస్తుంది. ఏ మహాతల్లి ఎదురైందేంటి? అమ్మకేం క్లాస్ పీక్తుందో ఏమో. వెళ్దాం పదా. ఆగండి అత్తయ్య గారు. ఏంటమ్మా నువ్వు? అత్తయ్య గారు కనిపిస్తే వెళ్దామంటావేంటి? ఏమిటే కొత్త పిలుపు? వెక్కిరింతగా ఉందా? సంబంధాలు చూసే పెద్దలు, మధ్యవర్తులు నా గురించి కాస్త అబ్బాయి వాళ్ళకి మంచిగా చెప్పాలి కదా, అందుకే. అవును, మీరు మావయ్య గారు కలిసి అబ్బాయి వారింటికి వెళ్లారా? ఇదిగో ఈ పొగరే తగ్గించుకోమంది. నేనన్న చాలదా? మళ్ళీ ఏంటే ఇది? మరి మా అమ్మకి మీ ప్రైవేట్ క్లాసులేంటి? ట్యూషన్సా? చూడు దుర్గాబాయ్, చర్యని బట్టే ప్రతిచర్య. సై అంటేనే సై. ఒక చిన్న విషయం చెప్పనా? నీ క్లాసులు నాకేం అవసరం లేదమ్మా. సేమ్ డైలాగ్. మా అమ్మకి తమరి క్లాసులో అవసరం లేదు. నువ్వు తెగబడినట్టు మేం తెగబడలేమే. మాకు విలువ గుర్తింపు ఉన్నాయి. ఉంది కాబట్టే కాస్త తగ్గాల్సి వస్తోంది. ఏదో గెలిచేశానని ఎగిరి పడకు. ఇదిగో, కాస్త బళ్ళో గుళ్ళో క్రమశిక్షణగా ఉండటం నేర్పించు నీ బిడ్డకి. లేకపోతే మా వాణ్ణి చూసి నేర్చుకోమనివే. అబ్బా, కొబ్బరి చెప్ప మీద కాలేసిందమ్మా. అంటే ఏంటే? ముందు మీ వాడికి స్పెషల్ క్లాసెస్ తీసుకోవత్తయ్యా. వాడి టెంపుల్ బిహేవియర్ వీళ్ళకి తెలియదమ్మా. వాడు దేవుడి మీద భక్తితో ప్రదక్షిణలు చేయడు. అమ్మాయిల వెనక వాళ్ళని చూస్తూ ప్రదక్షిణలు చేస్తాడు. కాస్త భక్తి నేర్పు. శ్రద్ధ దేవుడి మీద పెట్టమని చెప్పు. తులసి, వీలైతే చాగంటి గారి ప్రవచనాలు చిప్లో పెట్టి వాడి చెవులో పెట్టు. చూపేమో దేవుడి మీద, భక్తేమో పాపల మీద. ఏం కూర్చోవే నా కొడుకుని నిన్ను. వదినా. అయ్యో, గుడత్తయ్యా. క్రమశిక్షణ భక్తులెవరైనా చూస్తారు. ఛీ, రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్టుంది. అసలు రామేశ్వరం ఎందుకు వెళ్తారు అత్తయ్య? తులసి, నువ్వు ముందు పద ఎక్కడి నుంచి. నువ్వు దాని మాటలేం పట్టించుకోకొదినా. నువ్వు రావే. అత్తయ్య గారు, ఎన్నరే అవసరం లేదులే. బాగా సెటిల్ అయిన వాళ్ళు లోకల్ అయినా పర్వాలేదు, ఓకేనా? నీకు మూత మీద వాత పెడతా పద. వాత పెడితే ఎలాగో మా పెళ్లి కావాల్సిందని వాళ్ళకి నచ్చొద్దు. నీకు దండం పెడతాను, నువ్వు వాగకే బాబు. పద రా. అత్తయ్య గారు, లోకల్ గుర్తు పెట్టుకోండి. బాగా సౌండ్ సౌండ్ సౌండ్. పిల్లను కనమంటే రాకాసని కానింది. చుక్కల్లో చంద్రుడు, ప్రవరాక్షుడు, అపర శ్రీరామచంద్రుడు నా బిడ్డ ఆదిత్య మీద నింద వేస్తుందా? రోజు రోజుకి మరీ తెగబడిపోతోంది. చిచి చిచి, ఎక్కడికల్లా నా వెనకాల పడుతుంది. ఏం సంబంధమో ఏంటో నా కర్మ. ఏయ్, వెళ్ళవే.
అమ్మా అమ్మా బాబా అబ్బా ఓసే సత్యవతి ఆ అబ్బా దుర్గొస్తే ఖచ్చితంగా క్లాస్ పీకుతుందంటావా? అందులో అనుమానం ఏం లేదండి. వారికి అవమానం జరిగింది కదా, మీ మీద చాలా కోపంగా ఉన్నారు. ఆ, అసలే భయపడి చస్తుంటే ధైర్యం చెప్పకుండా ఇంకా భయపెట్టి చంపుతావేంటే? ఏంటి ధైర్యం చెప్పాలా? అమ్మా దుర్గమ్మ విషయంలో అవతల వాళ్ళకి ధైర్యం చెప్పేవాళ్ళు ఇంతవరకు ఎవ్వరూ లేరండి. ఇదిగో ఏదైనా దుర్గమ్మ విషయంలో వెనక ముందు ఆలోచన ముందే ఉండాలి. ఆ, లేకపోతే ఇదిగో ఇలాగే 2 రోజుల గోడ కుర్చీ కంటిన్యూ అయిపోతా ఉంటది. నేనేమి తప్పుడు సలహా ఇవ్వలేదే. తప్పో ఒప్పో నాకేం తెలుస్తుంది? ఇప్పుడు వస్తుంది కదా దుర్గమ్మ, ఆవిడే తెలుస్తుంది. నేను మళ్ళీ వస్తానని చెప్పవే, నా బస్సుకు టైం అవుతుంది. ఎక్కడికండి వెళ్ళేది? కూర్చోండి. నాకు 47 నంబర్ బస్సు వస్తుంది, నన్ను వెళ్ళనివ్వవే బాబు. 47 రేపు కూడా వస్తుంది, కూర్చోండి. అమ్మమ్మమ్మ మంగళం పిన్ని గారు, అమ్మా దుర్గమ్మ వస్తుంది. ఆ, చచ్చింది గుర్రె, తప్పించుకోవాలని చూసింది, టక్కున చెక్కాల్సిన వాళ్ళకి చిక్కింది. ఇప్పుడిక దబిడి దిబిడే. ఈ దుర్గమ్మ వచ్చి ఇంకే శిక్ష వేస్తుందో, ఇదే గోడ కుర్చీ వేయించింది, అదొచ్చి ఏం చేస్తుందో. ఇద్దరూ మెంటల్ వాళ్లే. అమ్మయ్యా, పిన్ని ఆ, నువ్వు లోపలికి రా. ఆ, ఏమండాయ్ పిలుస్తాను దుర్గమ్మ, ఎలాండి ఎలాండి. నేను కాబట్టి ఏదో పెంచుదానిలాగా మిమ్మల్ని గోడ కుర్చీ వేయించాడు. అదే లోపలికి వెళ్తే ఆవిడ దబిడి దిబిడే. నేను వెళ్ళనే. అబ్బా ఎలాండి. నేను వెళ్ళను. ఆ, ఏమండి? అబ్బా, వదలండి. అబ్బా, అమ్మా, ఆ, అమ్మా, అమ్మమ్మమ్మమ్మ, బెత్తాలేమైనా తెప్పించి పెట్టిందా? ఆ, గడి పెడుతున్నావేంటే దుర్గా? ఏది ఎప్పుడు పెట్టాలో, ఎవరికి ఏం పెట్టాలో నాకు బాగా తెలుసు పిన్ని. కొన్ని విషయాలు తెలియాలన్నా తేలాలన్నా కొన్ని తప్పవు. ఆ, ఇప్పుడు చెప్పు. అమ్మా, మొన్న తులసి విషయంలో యాక్సిడెంట్ ప్లాన్ చెప్పి దాన్ని అటో ఇటో అనేదాకా తెచ్చి నా ప్రాణాలు తీశావు. చివరికి ఏదో రిపేర్ చేసి సరే అనిపించుకున్నాను. మరి నిన్న అబద్ధపు సంబంధం ఐడియా ఇచ్చి నా మొగుడుతో మాటలు పడి దాని ముందు తలెత్తుకోలేకుండా చేశావు. అసలు ఒక విషయం అర్థం కాక అడుగుతున్నాను. నువ్వు నా పక్క వాళ్ళ పక్క, వాళ్ళ మనిషివై ఉండి ఇక్కడ శకునిలా చేరావా? క్లియర్ గా చెప్పు, లెక్క సెటిల్ చేస్తా. లెక్క సెటిల్ చేస్తావా? లెక్క? ఎంత అహంకారమే నీకు! వస్తుంది, ఆ రోజు వస్తుంది. నీ లెక్క నేను సెటిల్ చేసే రోజు వచ్చి తీరుతుంది. పిన్ని, చెప్పమంటుంటే ఆలోచిస్తావేంటి? ఏం చెప్పమంటావ్? నమ్మకం తక్కువైన వాళ్ళకి సుఖం తక్కువ అంటారు. అంటే నీ మీద నాకు నమ్మకం లేదనా? హ, ఉంటే అటుపక్క ఇటుపక్క అని ఎందుకంటావ్? చిక్కుల్లో ఇరికిస్తున్నావు, నన్ను చిరాకు పెడుతున్నావు కాబట్టి. దుర్గా, ఎర వేసి చేపను పట్టాలి, ఈతిత్తు వేసి తాటిత్తు లాగాలి అంటారు. అలాగే ఇదిను. ఇప్పుడు నువ్వు వేసిందేంటి, లాగిందేంటి? అబద్ధం వేశాం, నిజం లాగాం. నేను ఏం చేసినా నీ మంచి కోరే దుర్గా. అసలు ఆ ప్రియ నీకు మాటిచ్చినట్టు దాని కూతుర్ని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తుందా లేదా? ఆస్తి గురించిన విషయం రహస్యంగా ఉంచుతుందా, బయట వేస్తుందా అన్నది తేల్చాలనే ఈ సంబంధం ఐడియా ఇచ్చాను. కానీ ఆ తులసి నా మీద చిటికలు వేస్తూ ఛాలెంజ్ చేసింది. సమాధానం లేక నేను తల వంచాల్సి వచ్చింది. ఐడియా ఇచ్చిందానివి నీకే, నువ్వు బాగానే ఉంటావు. అంతమందిలో అవమానం నేను భరించాల్సి వచ్చింది. అలాగా? దాని మొహం ఏ మగాడు చూడకుండా చేస్తాను. జీవితంలో దానికి పెళ్లి కాకుండా చేస్తాను.
అది నీ కొడుకు మొహాన మచ్చ మిగిల్చింది కదా. నేను దాని ముఖం మీద ఒక మచ్చ తెస్తాను. మచ్చ పడేలా చేస్తుందా? పెళ్ళి అవ్వకుండా చేస్తుందా? ఎలా? ప్రియా, అమ్మా ఏమైంది? ఏమైందమ్మా? కాస్త ఆయాసంగా ఉందండి. లేస్తూనే నీరసంగా ఉందన్నావు. కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా. నేను చేస్తానన్నాను కదా, వినొచ్చుగా. ఆహా అని మొదలు పెట్టావు. తుడవా పిండా నీ వల్ల అయ్యేదన్నా అమ్మా. ఆయన పెళ్లి వాళ్ళు ఏమైనా వస్తున్నారు ఇప్పుడు ఇలా తుడిచి ముగ్గులు వేయడానికి? నువ్వు నోరు మీవే, నాతో మాట్లాడుకో. నేను నీతో వాదించలేను. అసలు ఈ అనారోగ్యానికి కారణం నువ్వే కదా. పూట పూట ఏదో ఒకటి పంతాలు పందాలు. మనశ్శాంతి లేకుండా చేస్తున్నా. ఏదో మనసులో పెట్టుకుని దీన్ని వంక చేసుకుని మాట్లాడకమ్మా. తిన్న ధరకు పంచాయతీ పెట్టుకుంటున్నానా? పని పట్టలేక పోట్లాట్లకు వెళ్తున్నానా? అవతల వాళ్ళ తప్పులు నీకేమీ కనపడవా? కనపడ్డా ప్రేమ అభిమానాలు ఒప్పు చేస్తాయి. వాళ్ళనేమి అనే ధైర్యం లేక నన్ను అంటున్నావా? ఇదిగో ఇలా ఎదురుపడి వాదనలు పెడితేనే నాకు ఒళ్ళు మండేది. నీకు అన్న వదిన ఏం చేసినా ఒళ్ళు మండదు. అమ్మ అమ్మ అంటూ నీ కొంగు పట్టుకుంటానుగా, అందుకే విదిలిస్తున్నావు. వాళ్ళు తప్పు చేస్తే నా మీద తెరుచుకు పడతావే. కానీ ఆవిడ తగ్గదు, నువ్వు తగ్గదు. మధ్యలో నేనే చచ్చిపోయేది. నీకు బాగా అలవాటైందిలే. నా తప్పేమీ లేకపోయినా నా వంకే వేలు చూపిస్తావు. చిన్నప్పటి నుంచి ఇంతలే, అంత నా కర్మ. తప్పు చేసేది వాళ్ళు, తన్నులు నాకు. దెబ్బ తగిలించుకునేది వాడు, తిట్లు నాకు. అల్లరి వాడిది, ఏడుపేమో నాది. అప్పుడు ఏడిపించేవాడు, ఇప్పుడు ఆ దుర్గమ్మ మొదలుపెట్టింది. తెలిసి తెలియని వయసు నుంచి సర్దుకుపోవడమే. ఆయన తిట్లు తప్పడం లేదు, నిందలు తప్పడం లేదు.